ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం కలిగి జీవితంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధించాలంటే కార్తీక మాసంలో వచ్చే గోష్ఠాష్టమి రోజు గోవును ఎలా పూజించాలో, గోవుకు ఎలాంటి ఆహారం తినిపించాలో, గోమాతను ఏ విధంగా గోష్ఠాష్టమి రోజు పూజిస్తే సర్వశుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని గోష్ఠాష్టమి అనే పేరుతో పిలుస్తారు. 2025 సంవత్సరంలో అక్టోబర్ 30వ తేదీ గురువారం గోష్ఠాష్టమి వచ్చింది. గోష్ఠాష్టమి అంటే అర్థం ఏంటంటే గోవులన్నీ ఉన్నటువంటి ప్రదేశాన్ని గోష్టము అనే పేరుతో పిలుస్తారు. అంటే గోశాలను గోష్టము అంటారు. గోశాలకు వెళ్ళి గోపూజ చేసే రోజు కాబట్టి దీన్ని గోష్ఠాష్టమి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి కార్తీక శుక్ల అష్టమి గోష్ఠాష్టమి అక్టోబర్ 30 గురువారం రోజు అందరూ కూడా మీకు దగ్గరలో గోశాల ఉంటే గోశాలకు వెళ్ళండి. గోశాలలో ఏదైనా గోమాత తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. గోమాత తోక దగ్గర నమస్కారం చేసుకోండి. గోమాతకు ఏదైనా ఆహారం తినిపించండి. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి ఏవైనా సరే గోమాతకు ఆహారంగా తినిపించండి. తౌడు ఆహారంగా తినిపించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోవుకు ఆహారం తినిపించిన తర్వాత గోవు దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టండి. అర్ఘ్యం ఎలా విడిచిపెట్టాలంటే మీరు గోశాలకు వెళ్ళేటప్పుడే ఒక రాగి పాత్ర తీసుకుని ఆ రాగి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా చందనము పుష్పాలు అక్షింతలు వేసి ఆ నీళ్లు గోమాత పాదాల దగ్గర విడిచిపెట్టండి. దీన్ని గోమాతకిచ్చే అర్ఘ్యము అంటారు. ఆ తర్వాత గోమాత చుట్టూ ప్రదక్షిణలు చెయ్యండి. గో ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానం. కాబట్టి గోష్ఠాష్టమి రోజు గోశాలలో ఉన్న గోవుకు ఇలా పూజ చేయాలి. మరి గోశాలకు వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి? ఆధునిక కాలంలో నగరాల్లో ఉన్న వాళ్ళకి గోశాలకు వెళ్ళటం వీలు కాదు. ఉద్యోగరీత్యా లేదా వ్యాపార రీత్యా గోశాలకు వెళ్ళటం వీలు కాదు. అటువంటి వాళ్ళు సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలంటే గోష్ఠాష్టమి రోజు మీ ఇంట్లోనే గోవు బొమ్మకు పూజ చెయ్యండి, లేదా గోవు చిత్రపటానికి పూజ చెయ్యండి. గోమాత బొమ్మ అంటే ఆవు దూడ కలిసి ఉన్న బొమ్మ కానీ లేదా కేవలం గోవు ఉన్నటువంటి బొమ్మ కానీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. లేదా గోమాత ఫోటో అయినా సరే పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. ఆ గోవు బొమ్మ లేదా గోవు ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి గోష్ఠాష్టమి రోజు అక్కడ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మీకు జిల్లేడు పూలు దొరికితే జిల్లేడు పూలతో, మీకు జిల్లేడు పూలు దొరక్కపోతే తెల్లటి పుష్పాలతో ఆ గోవు బొమ్మకు కానీ ఫోటోకి కానీ పూజ చేస్తూ ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఓం సురభ్యై నమః. ఆ తర్వాత తీపి పదార్థం ఇంట్లో ఉన్నటువంటి గోవు బొమ్మ లేదా ఫోటో దగ్గర నైవేద్యం పెట్టండి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను ఒక తెల్ల కాగితం మీద రాసి గోవు బొమ్మ లేదా ఫోటో పాదాల చెంత ఉంచండి. ఉంచి పూజ చేయండి. పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఏదైనా చెట్టు ఉంటే రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఆ చెట్టు దగ్గర ఉంచిరండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్నటువంటి కోరిక అతి త్వరలో తొందరగా నెరవేరుతుంది. గోష్ఠాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానం పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే గోష్ఠాష్టమి రోజు ఎవరైనా సరే గోవు బొమ్మ దానం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో దానం ఇవ్వాలనుకునే వాళ్ళు ఏ దానమైనా సరే రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. కాబట్టి గోష్ఠాష్టమి రోజు ఎవరైనా సరే గోవు బొమ్మ దానం ఇవ్వాలన్నా రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ ఆ దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఎవరైనా సరే మనశ్శాంతి తక్కువగా ఉంటే వాళ్ళు గోష్ఠాష్టమి రోజు నానబెట్టినటువంటి బియ్యం కానీ అరటిపండ్లు కానీ గోవుకు తినిపించండి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు తొందరగా రావాలనుకునే వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి
తొందరగా గృహయోగం సిద్ధింపజేసుకోవటానికి, జాతకంలో ఉన్న కుజదోషాల నుంచి బయటపడటానికి నానబెట్టిన కందులు కానీ, కందిపప్పు కానీ బెల్లంతో కలిపి గోష్ఠాష్టమి రోజు గోవుకు తినిపించండి. అలాగే ఉద్యోగం తొందరగా రావాలంటే, వ్యాపారంలో అభివృద్ధి రావాలంటే, విద్యలో ర్యాంకులు బాగా రావాలంటే గోష్ఠాష్టమి రోజు నానబెట్టినటువంటి పెసలు కానీ, ఆకుకూరలు కానీ గోవుకు తినిపించండి. బంగారం తొందరగా కొనుక్కునే యోగం రావాలంటే, పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం కావాలంటే గోష్ఠాష్టమి రోజు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు తినిపించండి. కళారంగంలో రాణించాలంటే, సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో డబ్బు పేరు సంపాదించాలంటే, భార్యాభర్తల గొడవలు తొలగిపోవాలంటే, టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు బాగా రావాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించండి. శని దోషాలు, శని పీడలు అన్నీ తొలగింపజేసుకోవాలంటే నువ్వులు బెల్లం కలిపి చిమ్మిలి గోమాతకు ఆహారంగా తినిపించండి. తొందరగా విదేశాలకు వెళ్ళాలంటే, స్నేహితుల నుంచి రావాల్సిన ధనం తొందరగా రావాలంటే, కారణం తెలియని అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే నానబెట్టినటువంటి మినుములు కానీ, మినపప్పు కానీ గోష్ఠాష్టమి రోజు గోవుకు ఆహారంగా తినిపించండి. అలాగే ఆకస్మిక సమస్యలు రాకుండా ఉండాలంటే, బంధాలు బంధుత్వాలలో గొడవలు ఎక్కువగా రాకుండా ఉండాలంటే, కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి. ఇలా గోష్ఠాష్టమి రోజు ఒక్కొక్కటి గోవుకు ఆహారంగా తినిపించడం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. ఇంకా వీలైతే నవధాన్యాలు నానబెట్టి అవి మొలకలు వచ్చిన తర్వాత గోష్ఠాష్టమి రోజు గోవుకు ఆహారంగా తినిపిస్తే నవగ్రహాలను ఏకకాలంలో ప్రదక్షిణ చేసుకోవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతను గోష్ఠాష్టమి రోజు ఇలా పూజించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.